హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి. ఇలాగా ఈరోజైతే మీకు నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానండి. అక్కడ బ్లాగ్ చూపిస్తాను. ఈరోజు మామిడి తోటకి వెళ్ళి కాయలు కోసుకొచ్చామండి. అంటే మ్యాంగోస్ వచ్చాయి కదండి, అందుకని మా బాబుని కాలేజీ దగ్గర వదిలిపెట్టి మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇలాగా అమ్మ అయితే కోడిని కప్పేస్తుంది, గుడ్డుకొచ్చిందని కోడి. చూడండి పువ్వులు ఎలా ఉన్నాయో. అమ్మ వాళ్ళ ఊరికి వస్తే ఏదో న్యాచురల్ ఫీలింగ్ అసలు ఎంత బాగుంటుందోనండి. పల్లెటూర్లు మన దేశానికి పట్టుకొమ్మలు అంటారు కదండి, అవి ఊరికే అనలేదండి, నిజంగానే అన్నారు. చూడండి నిమ్మ చెట్టు ఎంత బాగా చిగురొచ్చిందో. అరటి చెట్టు అయితే అది చక్కెరకేళి అండి, చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి. చూడండి కోడి గుడ్డు పెట్టడానికి డబుల్ కాట్ మంచం ఎక్కింది. అమ్మ అయితే మటన్ తెప్పించిందండి. చికెన్ కూడా ఉదయం గారెల్లోకి చేసింది. మటన్ అయితే ఇలాగా 5 kgs తెప్పించిందండి. అంటే ఆవుగిచ్చి పెట్టేసుకుంటాము. ఎక్కువగా మాకు ఇక్కడ కోస్తుంటారండి, కువ్వలేసి. అంటే ఎక్కువ ఒక 5-6 మెంబర్స్ ఫ్రెండ్స్ కోసుకుంటారు. అలాగా స్టోర్ చేసుకుంటారు. ఉప్పోసులు అంటారు కదండి, ఇలా పురికోసకొచ్చి కూడా మామూలుగా ఎండబెట్టుకొని మన ఇగురు కూరల్లో అలా వేసుకుంటారు. బోన్స్ అవి దెబ్బతిన్న వాళ్ళకి తొందరగా కట్టుకుంటాయని అలా ఉప్పోసులు వేస్తారండి. అట్లా మా ఊర్లో వేస్తారు. అమ్మ అయితే తెప్పించుకుంది, 5 kgs తెప్పించింది. 1.5 kg కర్రీ వండి మిగతాదైతే అలా చేసింది. ఇలాగా శ్రీగంధం చెట్లు అండి. ప్రతి చెట్టు కూడా సపోర్ట్ ఉండాలండి. శ్రీగంధం చెట్టుకి మామిడి చెట్లు ఎక్కువగా మామిడి తోటల్లో సపోర్టింగ్గా వేస్తారు, లేదంటే అది బతకదట. దానికి తోడు ఉండాలంట నాన్న చెప్పారు. మాకు మ్యాంగోస్ తోటలో వేద్దాం అనుకుంటున్నామండి. చిన్న మొక్కలు వేసేటప్పుడు వాటితో పాటు తెప్పించి ఇవి కూడా ఇలా చూడండి దానిమ్మ చెట్టుకి సపోర్టింగ్గా వేసింది అమ్మ ఇంట్లో. అలాగే మందారం చెట్టు, మామిడి చెట్టు, ఇలా అన్ని చెట్లకి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క సపోర్టింగ్ మొక్క అంటే తోటలోకి తెచ్చారు నాన్న. దాన్ని ఇంటి దగ్గర కూడా వేసిందండి. ఇవి వేసి కూడా 2.5 years ఏమో అయిందండి. చూడండి బాగానే పెరుగుతున్నాయి, బలం లేదేమో. ఇట్లా ఈ విధంగా అయితే మ్యాంగోస్ కోసుకొచ్చుకుందామని ట్రే ఎత్తుకొని చూడండి నా అవతారం. ఇలా మామిడి తోటకు అయితే ఎలా అయినా పల్లెటూరుకి వస్తే పల్లెటూరు అమ్మాయిలాగా ఉండాలి కదండి. ఎక్కడుంటే ఆ వాతావరణానికి అక్కడ సెటిల్ అవ్వటం పల్లెటూరు పిల్లలు తొందరగా అలవాటు అయిపోతుందేమోనండి. టౌన్లో అయినా సెట్ అవ్వగలము, పల్లెటూరులో అయినా సెట్ అవ్వగలము. మేమైతే ఇలాగా మామిడి పళ్ళు అయితే కోసుకుంటున్నానండి. మేము మామూలుగా 6th class వరకు అమ్మ వాళ్ళ దగ్గర చదువుకున్నాను. 7th class నుంచి అమ్మమ్మ వాళ్ళ దగ్గర డిగ్రీ వరకు చదువుకున్నానండి. ఆ డిగ్రీ 2nd yearలో నాకు మ్యారేజ్ జరిగింది. అమ్మమ్మ వాళ్ళ రిలేటివ్సే అనమాట. మా చిన్నమ్మమ్మ కొడుకుతోటి నాకు మామయ్య వరుస అవుతారండి. మంచి అబ్బాయి అనేసి సంబంధం అది మంచిగా ఉంటుందని చేశారు. బాగానే చూసుకుంటారండి మా వారు, అత్తయ్య గారు అందరు మంచిగానే ఉంటారు. ప్రస్తుతం వరకు అందరూ బాగుంటారండి. ఇట్లా మామిడికాయలు అయితే కోసుకొని మా ఫ్రెండ్స్ అంటే చుట్టాలు, మా ఆడపడుచులకి, మాకు మా వారు జాబ్ చేసే దగ్గర కొలీగ్స్కి అందరికీ పంచుకుందామనేసి లాస్ట్ అండి మామిడికాయలు వచ్చేసినాయి. అందుకనేసి వచ్చాము. నాన్న వచ్చి తీసుకొని వెళ్ళండి, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అది పాడైపోతాయి అంటే సరేలే అనేసి సండే సెలవు అనేసి సాటర్డే వచ్చామండి మేము. ఇలా మామిడికాయలు అయితే కొంచెం పండినవి అందే వరకు అన్నీ కోసేసుకున్నాను. ఇలా కొన్ని తినటానికి ఫ్రెండ్స్కి పంచుకోవటానికి కొన్ని అయితే తీసుకున్నామండి. ఒక 3-4 trays అంటే దగ్గర ఒక 200 కాయల దాకా తీసుకున్నాంలేండి. ఇలా గడతో కోస్తున్నారు మా వారు. ఇలా చూడండి ఎంత బాగున్నాయో. ఎట్లయినా కూడా పల్లెటూరుల్లో ఆ ఎంజాయ్మెంట్ అనుభవించాలంటే టౌన్లో వాళ్ళు కూడా చాలా సరదాగా ఉంటారండి. ఇలా మా వారికి అయితే ఎక్కువ రాదు కోయటము, ఏదో ట్రై చేస్తున్నారు అలా. ఇంకా నాన్న మేము పని ఆయన అందరు వచ్చాము. ఇలా పునరసకాయలండి, ఇవి పచ్చడి పెట్టుకుందామని చూసి ఒక 1/2 dozen అలాగా చూడండి. ఇప్పుడే చిన్న సైజుగా ఉన్నాయి, కొంచెం సైజు పెద్దగా ఉన్నాయి వరకు చూసుకొని నేనైతే కోసుకుంటున్నాను. నానైతే ఇలా చూడండి వాళ్ళకి అలవాటు. నానైతే చూడండి ఎలా సొన పడకుండా కిందకంటున్నారు. నేనైతే మొత్తం అలా పైన పోసుకునేదాన్ని. చక కోసేసేసారు. ఇగోండి ఇవైతే పండిపోయినాయి.
పునరసకాయలే పండు పండిపోయినాయి, స్వీట్గా ఉంటాయండి, బాగా తీయగా ఉంటాయి. ఎవరికైనా పని వాళ్ళకి, తెలిసిన వాళ్ళ మామూలుగా ఉంటారు కదండి పాపం దొరకని వాళ్ళకి, అలా ఇవ్వచ్చులే అనేసి కొన్ని తీసుకున్నాను. తర్వాత ఇగోండి ట్రాక్టర్లు అయితే పెట్టుకొని కోసిన పళ్ళన్నీ వెళ్తున్నారు. నాన్న ఇద్దండి పని ఉన్నారు ట్రాక్టర్లో, అవి ట్రైలు అవి పెట్టుకొని. నేను మా వారైతే నడుచుకుంటూ, దగ్గరేనండి అమ్మ వాళ్ళ ఇల్లు, ఇక్కడి నుంచి ఒక 3 minutes ఉంటుంది. అమ్మ అయితే బిర్యానీ మటన్ కర్రీ వండిందండి. తినేసి స్నానం చేసి బయలుదేరదామని వచ్చేసరికి మేము తోటలో నుంచి అమ్మ పాపం అన్నీ రెడీ చేసి నాకు అన్నీ ప్యాక్ చేసి పెట్టిందండి. వచ్చి మామిడికాయలు ఒక్కటే కారులో సర్దేసుకున్నాము. ఇలా ఎంజాయ్ చేస్తూ తింటున్నానండి. చాలా టేస్ట్గా ఉందండి. మటన్ కర్రీ అయితే అమ్మ బాగా చేస్తుంది, నాన్ వెజ్ అన్ని, బిర్యానీ అవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్. చూడండి ఈ కోడిని అయితే పక్కింటి ఆవిడ కాలు ఇరగ్గొట్టిందంటండి పాపం. ఇంకా జర్నీలో అయితే నేను ఇలాగా మ్యాంగో అయితే తింటూ మధ్యలో కొంచెం దారిలో ఏదో కళ్ళు తిరుగుతున్నాయి అనిపిస్తే, పుల్ల పుల్లగా ఉంటుందండి, ఇవి నీలంకాయలు రసాలు అంటారు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవైతే తింటూ వస్తున్నాను. కొంచెం దూరం వచ్చిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా బాగా ఫాస్ట్గా వెళ్ళాలని ఆ రోజే మన నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారం కూడా అని అన్నారు. ఇంకా సరే చూద్దాము, మన ప్రధానమంత్రి గారు కదా, అది అందరూ వస్తారు కదండి, సరే చూద్దాండి. 6:45 అన్నారండి. సరే ఈలోపు చేరుకుంటామనేసి న్యూస్లో చెప్తున్నారు, ఎఫ్ఎంలో. మామూలుగా అది వింటూ మీకు చెప్తున్నాను. కార్లో అయితే న్యూస్ వస్తుంది కదా ఎఫ్ఎంలో. ఇది చూడండి, ఇలా మేఘాలలో అయితే ప్రయాణం చేసుకుంటూ మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానుల, రేగిపొమ్మన్నది అమ్మాయిలా, చేరుతూ ఉంది మది.